Hi, hello, welcome to my channel. My name is Mansa. Prove that 1 by 3x plus 1 plus 1 by x plus 1 minus 1 by 3x plus 1 into x plus 1 does not lie between 1 and 4 if x is real. x రియల్ అయినప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ 1కి 4కి మధ్యలో ఉండదు అని చూపించమంటున్నాడండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఎల్సిఎం చేశాను. ఇక్కడ 3x ప్లస్ 1కి x ప్లస్ 1కి 3x ప్లస్ 1 x ప్లస్ 1కి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 3x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ 3x ప్లస్ 1 క్యాన్సిల్ అయితే 1 ఇంటూ x ప్లస్ 1 ప్లస్ x ప్లస్ 1 క్యాన్సిల్ అయితే 1 ఇంటూ 3x ప్లస్ 1 మైనస్ ఇక్కడ 3x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1 3x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1 క్యాన్సిల్ అయితే 1 టైం కదండి, 1 1 జా 1 మైనస్ ఉంది కాబట్టి -1 +1 -1 క్యాన్సిల్. 3x x యాడ్ చేస్తే 4x ప్లస్ 1 బై 3x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 1 బై 3x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1. ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేశానండి, అంతే, ఇంకేమీ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డినామినేటర్లో 3x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1ని మల్టిప్లై చేస్తున్నానండి. అంటే 3x ఇంటూ x 3x స్క్వేర్, 3x ఇంటూ 1 3x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1 ఇంటూ 1 1 1 జా 1. నెక్స్ట్ ఇక్కడ 3x ప్లస్ x ఏమవుతుందంటే 4x, అంటే 4x ప్లస్ 1 బై 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నానండి. y ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 1. నెక్స్ట్ ఏమంటే 3 అంటే ఎక్స్ప్రెషన్ వైతో మల్టిప్లై చేస్తున్నా, అంటే 3x స్క్వేర్ వై ప్లస్ 4xy ప్లస్ వై. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని ఈజ్వల్ డెవతలకి తెస్తే ప్లస్ 4x అలా -4x వస్తుంది, ప్లస్ 1 అలా -1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ లైన్ గీసాను కదండి, ఆ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీస్తున్నాను, అంటే 3yx స్క్వేర్ ప్లస్ ఈ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీస్తే 4y మైనస్ 4 ఇంటూ x ప్లస్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 3yx స్క్వేర్ ప్లస్ 4y మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0 అండి. అంటే అటు ఉన్నది మళ్ళీ రాశాను అంతేనండి. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 3y, b ఈజ్ a ఏమో ఎక్స్ స్క్వేర్ మల్టిపుల్, b ఏమో ఎక్స్ మల్టిపుల్, c ఏమో కాన్స్టెంట్. సో ఎక్స్ స్క్వేర్ మల్టిపుల్ a ఈజ్ ఈక్వల్ టు 3y, x multiple 4y minus 4 which is equal to b, c is equal to y minus 1. Since x is real, x అనేది రియల్ కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే ఏంటండి, b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ b స్క్వేర్ మైనస్ 4ac అంటే b అంటే 4y మైనస్ 4 కాబట్టి 4y మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 3y, సి అంటే y మైనస్ 1 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏం లేదండి, ఏబీసీ వాల్యూస్ b స్క్వేర్ మైనస్ 4ac సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో 4y హోల్ స్క్వేర్ అంటే 16y స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 2ab అంటే 2 ఇంటూ 4 ఇంటూ 4y, సో మైనస్ 32y మైనస్ 4 3 జా 12 y ఇంటూ y మైనస్ 1 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 16y స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 32y మైనస్ ఇది మల్టిప్లై చేస్తున్నానండి, మైనస్ 12y స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 16y స్క్వేర్లో నుంచి 12y స్క్వేర్ మైనస్ చేస్తే కనుక 4y స్క్వేర్ మైనస్ 32y ప్లస్ 12y అంటే మైనస్ 32 ప్లస్ 12, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి మ్యాక్సిమం నుంచి మినిమం తీసేస్తే 20y, మ్యాక్సిమం ముందు ఏ సింబల్ ఉందో ఆ సింబల్ వేయాలి కాబట్టి మైనస్ 20y ప్లస్ 16 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 4ని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తున్నా, 4 కామన్ తీస్తే y స్క్వేర్ మైనస్ 5y ప్లస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్యాక్టర్స్ కడుతున్నానండి, మనకు తెలుసు కదా ఫ్యాక్టర్స్, 4 1 జా 4, -4 ఇంటూ -1 ఈజ్ ఆల్సో 4, -4 -5 సింప్లిఫై చేస్తే
-5. సో అలాగా నేను -5yని -4y -y లాగా రాసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ 2 టర్మ్స్లోంచి y కామన్ తీస్తే y -4. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్లోంచి -1 కామన్ తీస్తే y -4 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లోనే y -4 కామన్గా ఉంది కాబట్టి y -4 కామన్ తీస్తే y -1 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏంటంటే అండి x - ఆల్ఫా x - బీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా. x అనేది ఆల్ఫా కన్నా తక్కువగా ఉంటుంది, అలాగే x గ్రేటర్ దాన్ ఆర్ బీటా కన్నా మ్యాక్సిమం. సో అంటే ఇప్పుడు ఏంటి, అయితే ఆల్ఫా కన్నా తక్కువ ఉంటుంది లేకపోతే బీటా కన్నా ఎక్కువ ఉంటుంది. సో y does not lie between 1 and 4. Hence the given expression does not lie between 1 and 4. ఇంకా మీకు క్లారిటీగా కావాలి అంటే నెంబర్ లైన్ గీసానండి. ఇక్కడ 0 ఉందనుకోండి, సపోజ్ ఇది 1 2 3 4 అంటే ఇక్కడ ఏమైందండి, y -1 y -4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి y వాల్యూ 1, ఆల్ఫా బీటాలు వచ్చి 1, 4. సో ఏమవుతుంది, ఇక్కడ 1 కన్నా లెస్, అలాగే 4 కన్నా చూడండి 4 కన్నా మ్యాక్సిమం. అంటే ఎక్స్ప్రెషను 1 కన్నా లెస్గా ఉంటుంది, 4 కన్నా మ్యాక్సిమంగా ఉంటుంది. అంటే ఇన్ బిట్వీన్ డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4. అర్థమైందండి, ఎక్స్ప్రెషను 1 కన్నా తక్కువగా ఉంటుంది, 4 కన్నా ఎక్కువగా ఉంటుంది. సో వీటి మధ్య అయితే ఉండదు కదా. సో ఇచ్చిన సమ్ అదే అడిగాడు కాబట్టి అదే రాస్తున్నాం. y does not lie between 1 and 4. Hence the given expression does not lie between 1 and 4. Hence proved. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.